జ్ఞాపకం చేసుకుందాం. నేటి సంఘము సార్దీసులో ఉన్న సంఘము. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది 5వ సంఘము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఈ యొక్క సార్దీస్ సంఘము గురించి వ్రాయబడి ఉన్నది. నేటి వాగ్దానము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని వాగ్దానముగా పరిశుద్ధాత్ముడు ఆ రోజు సార్దీస్ సంఘానికి అనుగ్రహించారు. ఈరోజు మనకి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 verse 5. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఆమేన్. ఇది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంగమా, ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. సత్యములోకి జీవములోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి నిత్యము నీవే మాతో ఉండి నడిపించే దేవుడవు, సహాయకుడవుగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ ఉన్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి సత్యాలను జ్ఞాపకం చేసుకుందాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అని అపోస్తలుడైనటువంటి యోహానుకి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఈ యొక్క సత్యము. దర్శనములో అపోస్తలుడైనటువంటి యోహాను పొందుకున్నటువంటి యొక్క దర్శనంలో ఉన్నటువంటి సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. నీవెలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఈ యొక్క సార్దీస్లో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సార్దీస్ అంటే శేషము, మిగిలిన అని అర్థం. మత దిద్దుబాటు కాలంలో సంఘము ఉన్నది. ఈ సంఘము దిద్దుబాటు కాలంలో ఈ యొక్క సంఘము ఉన్నది. అయితే ఈ సంఘములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు ఏమిటి అంటే, కాపుల వారిని కూడా కోట బురుజుపై నిలుపలేదు. వాళ్ళు కాపలాదారులను కూడా పెట్టుకోలేదు. అది వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క సార్దీసు సంఘములో ఉన్నటువంటి వారికి ధైర్యం. ఇక్కడ కార్పెట్ తయారీ కళ మూలముగా ఇది గొప్ప ధనిక నగరమైంది. కార్పెట్లు తయారు చేసేటువంటి ఈ యొక్క కళ వారికి ఉన్నది. ఈ యొక్క సార్దీస్ సంఘములో ఉన్నది. దాని ద్వారా అది ధనిక నగరం అయింది అని సంఘము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. పారసిక రాజు కోరేషు దొంగవలే వచ్చి ఈ పట్టణాన్ని తన వశము చేసుకున్నాడు. సార్దీసు యొక్క ఆ పట్టణాన్ని తన వశం చేసుకున్నాడు.
ఈ సంఘానికి సజీవ సంఘం అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ మృతులే అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళు నామకార్థమైనటువంటి విశ్వాసంలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే వాళ్ళతో ఏమంటున్నాడు అంటే, మొదటి వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని తెలియచేస్తున్నాడు. భౌతికంగా సంఘము సజీవుగా ఉన్నది, కానీ ఆత్మీయంగా మృతమైన స్థితి కలిగి ఉన్నది అని తెలియచేస్తున్నాడు. అంటే నామకార్థ స్థితి ఆ సంఘములో ఆ రోజు ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే సంఘానికి 3వ వచనంలో, నీవెలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనొచ్చు మారు మనసు పొందుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. సార్దీస్ సంఘాన్ని, సంఘములో ఉన్నటువంటి బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు విన్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకో, నీవు ఎక్కడైతే నీవు తొలగిపోయి ఉన్నావో ఆ పరిస్థితిని బట్టి నీవు మారు మనసు పొందుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు సార్దిక్ సంఘాన్ని, ప్రియమైనటువంటి సంఘమా. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతూ ఉన్నారు. ఆ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 3వ వచనంలో, ఏ గడియలో నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఏ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతున్నారో ప్రేమైనటువంటి సంఘమా తెలియదు. కాబట్టి నీవు జాగ్రత్త పడాలి, నీవు సిద్ధపడాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ రోజు సార్దీస్ సంఘాన్ని దేవదూత ద్వారా, యోహాను ద్వారా పంపించినటువంటి సమాచారంలో తెలియచేశాడు. ఈరోజు స్థానిక సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ గడియలో, ఏ సమయంలో, ఏ రోజులో, ఏ నెలలో, ఏ సంవత్సరంలో రాబోతున్నారో తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి జీవించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి అని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఎత్తబడేటువంటి పరిశుద్ధుల గుంపులో, సార్వత్రిక సంఘములో ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆయనతో పాటు అనేక మంది కోట్ల దేవదూతలు పరలోకం నుండి దిగి వస్తారు. తండ్రి మహిమతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి ప్రత్యక్షం అవుతారు. ఆ సత్యాన్ని మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 27వ వచనంలో గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. 16వ అధ్యాయంలో 27వ వచనంలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ప్రతిఫలం ఇవ్వటానికి, బహుమానం ఇవ్వటానికి, తనతో పాటు నిత్య నివాసములో నివసించటానికి, తన కృపను, తన మహిమను జీవింపచేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అందును బట్టి మనం సిద్ధపడాలి. జీవ గ్రంథములో రక్షణ పొందిన వారందరి యొక్క పేర్లు రాయబడి ఉంటాయి. ఆ పేర్లు తుడిచివేయటానికి అవకాశం లేదు. ఒకసారి వారి యొక్క పేర్లు, అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. తెల్లని వస్త్రాలు ఎవరైతే ధరించి ఉన్నారో రక్షణ పొందిన వారికి, జీవ గ్రంథంలో ఎవరైతే ఉంటారో వారు స్థిర నివాసము కలిగి యేసు ప్రభుతో జీవిస్తారు అని గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రియమైనటువంటి సంఘమా, అందును బట్టి మనం సిద్ధపడాలి అని ఈరోజు పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, గుర్తు చేస్తూ ఉన్నాడు, సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే
చుట్టూ పరిస్థితి అనుకూలంగా లేదు. చుట్టూ యుద్ధాలు, చుట్టూ పాపం, చుట్టూ కల్మషం, చుట్టూ ద్వేషం, ఇజ్రాయేలులకు వ్యతిరేకంగా ద్వేషం, విశ్వాసులకు వ్యతిరేకంగా ద్వేషం. ఈ లోకములో పాపం పెరిగిపోతూ ఉన్నది. అయినప్పటికీ పాపం ఒక ప్రక్కన విస్తరిస్తూ ఉన్నప్పటికీ ఆయన కృప కన్నా అధికంగా విస్తరిస్తుంది. ప్రియమైనటువంటి సంగమ, కృపకాలంలో నివసిస్తున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రవచనాలను జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయముతో యేసు ప్రభు వారి యొక్క రాకడకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరచాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రీస్తు వారి యొక్క కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయమునకై వందనాలు. ఇంతవరకు సాతి సంఘములో ఉన్నటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవటానికి, బలపరచబడటానికి, సిద్ధపడటానికి నీవే పరిశుద్ధాత్ముడా మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్నటువంటి సత్యాన్ని అనేకులకు తెలియచేయటానికి, సత్యమునకు సాక్షులుగా జీవించడానికి సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఆ సంఘము గురించి నీవు తెలియచేసి ఉన్నావు. సజీవముగా మీరు ఉన్నారు, కానీ మీరు మృతులే అని నీవు సెలవిచ్చావు. నీ క్రియలను నేను ఎరుగుదును అని నీవు సెలవిచ్చావు. జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే అని హెచ్చరించావు. తండ్రి నీకు వందనాలు. మారు మనసు పొందుము అని హెచ్చరించావు. నీకు వందనాలు. యేసు ప్రభా, నీకు ఇష్టం లేనిది ఏదైతే మాలో ఉంటుందో అది మేము తొలగించుకోవటానికి, నీ సన్నిధికి మారు మనసు కలిగి, పశ్చాత్తాపము కలిగి, తిరిగి నీ సన్నిధితో కలిసి నీ సన్నిధిలో జీవించడానికి, నీతో సహవాసం చేయటానికి పరిశుద్ధాత్ముడ సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి రోగపు అధికారాన్ని, ప్రతి సమస్యను, ప్రతి విధమైన చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో మా జీవితాలను దూరపరుస్తూ బయట బంధిస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి జవాబును, ఆశీర్వాదమును, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.